వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పొద్దున ఒకటి ఇది ఓపెన్ చేసిన కదా, నిన్న కొనుక్కున్నా. నిన్న నైట్ అయిపోయిందని ఈరోజు ఓపెన్ చేసిన. సో దీన్ని ఎట్లా వాడాలి, దీన్ని ఎట్లా ఫిల్ చేయాలనేది నేను చూపిస్తున్నా అనమాట. దీన్ని విశాల్ మార్ట్లో కొనుక్కున్నా. అండ్ దీని పొద్దు చిన్న కప్ వచ్చింది, నాకు అది చాలా నచ్చింది. అండ్ ఇది డిస్పెన్సర్ కూడా చాలా నచ్చింది, క్యూట్గా ఉంది. ఓపెన్ చేస్తాము, ఇలా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఓపెన్ చేసి మీకు బాటిల్లోనన్నా గ్లాస్లనన్నా ఎల్లనన్నా వాటర్ తీసుకోండి. కానీ కూల్ వాటర్ లేదంటే నార్మల్ వాటర్. హాట్ వాటర్ వాడితే ఇది అంటే కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. దీని మేమైతే ఏది డబ్బా అయితే కొన్నామో దాని మీద అది రూల్స్ అవన్నీ డేంజరస్ అవన్నీ ఉంటాయి కదా, వాటి రూల్స్లో చదివినాం. అండ్ వీటిని ఎట్లా చేయాలో కూడా అది కూడా అన్నీ ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఉల్టా చేసి మీరు దీన్ని పెట్టి ఇలా క్యాప్ లాగా తిప్పాలి. బాటిల్ క్యాప్ని ఎట్లా తిప్పుతారో అలా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని సీదా చేసేయాలి. మళ్ళీ దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ లీక్ అవుతాయి. సో మీరు గట్టిగా ప్రెస్ చేయొద్దు. అండ్ మీరు ఈ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టాలి. అండ్ మీద దీన్ని ప్రెస్ చేయాలి, ఇలా ప్రెస్ చేయాలి. మనం నార్మల్గా అయితే మీది కంటాం, కానీ దీన్ని కింది కనాలి. ఇట్లా ఫిల్టర్ అవుతున్నాయి చూడండి. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మీరు అనుకుంటే నీళ్ళు పడతలేవు, చూపిస్తా చూడండి. ఇప్పుడు నీళ్ళు పడతాయి చూడండి. ఇలా నీళ్ళు పడతాయి, చిన్నది కాటి కొంచెం పడతాయి. మీద మీకు ఫిల్టర్ అయినట్టు కూడా కనిపిస్తుంది. మళ్ళీ కప్పు పెడతా, చూపించాలా, ఒక్క నిమిషం. కప్పు పెట్టి ఇలా నొక్కాలి. సో మీకు కొంచెం ఫిల్టర్ అయినట్టు కనిపిస్తుంది. కొంచెం ముందు నుంచి చూపిస్తా చూడండి. వెనకాల నుంచి కూడా ఇంకా బాగుంటుంది, చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకోటి చూడండి, వెనకాల నుంచి కూడా కనిపిస్తుంది. ఇలా కింద నుంచి మీదకి వెళ్తాయి కదా నార్మల్ డిస్పెన్సర్లో. సో నార్మల్ వాటర్ డిస్పెన్సర్లో కూడా ఇలానే వస్తుంది కదా గైస్. ఇదిగోండి, 20 సెకండ్స్లో అయితే వాటర్ ఫిల్ అయిపోయినాయి. సో మనం ఇవి చక్కగా బుక్కలు తాగేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.